కార్యాలయాన్ని పథకంలోనే ఏర్పాటు చేయాలి వెంటనే. భవన నిర్మాణ కార్మికుల ఐక్యత. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమం కోసం భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని సిఐటియు అనుబంధ సంఘం భవన నిర్మాణ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఈరోజు సిపిఎం పార్టీ కార్యాలయం నుండి ఎంఆర్ఓ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి ఈ యొక్క కార్యాలయం ముందు ధర్నా చేపట్టడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి భవన నిర్మాణ కార్మిక సంఘం కార్యదర్శి రాజు, అలాగే భవన నిర్మాణ కార్మిక సంఘం అధ్యక్షులు దుగ్గన్న గారికి, ఇక్కడ వచ్చినటువంటి తాపీ మేస్త్రులకు, ఇక్కడ వచ్చిన సాయికి, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి రాజుల కారప్ప గారికి, మధుకి, భవన నిర్మాణ కార్మికులకు మా యొక్క విప్లవ వందనాలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు భవన నిర్మాణ కార్మికులకు అనేక ఇబ్బందులు కలుగుతున్నాయని ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వానికి సిఐటి ఆధ్వర్యంలో ఈరోజు అనేక వినతి పత్రాలు అందిస్తున్నా ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినటువంటి విధంగా ఉన్నాయి. ఈరోజు భవన నిర్మాణ కార్మికులకు ఒక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి వారికి ఆర్థికంగా ఆదుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఈ ప్రభుత్వాల పైన ఉంది అని మేము సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఈరోజు పత్తికొండ డివిజన్ అయినప్పటికీ డివిజన్ కార్యాలయాలన్నీ హెడ్ క్వార్టర్ లో ఉండాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. మరి ఈ రోజు ఎక్కడో మారుమూల నుండి ఆలూరు ప్రాంతంలో ఈ లేబర్ కార్యాలయాన్ని ఉండడం వల్ల ఈ భవన నిర్మాణ కార్మికులకు ఏం ఉపయోగమని మేము అడుగుతున్నాం. వెంటనే ఈ భవన నిర్మాణ కార్మికులకు ఈ లేబర్ కార్యాలయాన్ని పత్తికొండ హెడ్ క్వార్టర్ లోనే ఈ కార్యాలయాన్ని నిర్మించాలని ఇక్కడే అధికారులు ఉండి ఈ భవన నిర్మాణ కార్మికులకు ప్రతి ఒక్కరికి కార్మికులకు సేవలు అందించాలని ఈ సందర్భంగా సిఐటిగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు రాష్ట్రంలో కేంద్రంలో ఈ ప్రభుత్వాలు అనుసరిస్తున్నటువంటి విధానాల వల్ల భవన నిర్మాణ కార్మికులు రోడ్ల పాలవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈరోజు భవన నిర్మాణ కార్మికులు వాళ్ళకు వచ్చేటువంటి కూలి ఎంత, మీరు పెంచినటువంటి నిత్యావసర ధరలు ఎంత అని అడుగుతున్నాం. ఈరోజు ఉప్పు, పప్పు, చింతపండు ఏ కొన్నామన్నా ఈరోజు అమాంతం ధరలు పెరిగాయి. ఈరోజు యుద్ధం పేరుతో పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెరిగినాయి. ఈరోజు భవన నిర్మాణ కార్మికులకు మరి కూలీ వేతనాలు మాత్రం ఎక్కడ ఉన్నటువంటి కూలీ వేతనాలు అక్కడే ఉన్నాయి. మాకు ఈ కూలీ వేతనాలను కానీ ఈ ప్రభుత్వం పెంచాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికే ఈ లేబర్ కార్యాలయం ద్వారా మేము అనేక మార్లు అర్జీలు పెట్టుకున్నా ఈ లేబర్ కార్యాలయం కూడా మరి ఇవ్వటం లేదు. ఈరోజు మేము లేబర్ కార్యాలయాన్ని అడుగుతున్నాం. ఈరోజు ఎన్నో రోజుల నుంచి మేము అప్లికేషన్లు పెట్టాం. లేబర్ కార్డుల కోసం పోతే రోజులు గడుపుతున్నారు, నెలలు గడుపుతున్నారు, సంవత్సరాలు గడుపుతున్నారు. మరి మీరే అంటున్నారు ఈ ప్రభుత్వంలో లేబర్ కార్డులు చేయించుకోండి, మీకు అనేకమైనటువంటి సంక్షేమం వస్తుందని. కనీసం లేబర్ కార్యాలయం ఎక్కడుందో కానీ ఈ డివిజన్ హెడ్ క్వార్టర్లో తెలియని పరిస్థితి ఈ రోజు నెలకొంది. ఈరోజు మేము ఒకటే అడుగుతున్నాం, ఈ లేబర్ కార్యాలయాన్ని పత్తికొండ డివిజన్ హెడ్ క్వార్టర్ లో ఉంటే అనేక మంది ఈ లేబర్ కార్డులకు అప్లై చేసుకొని వారి కోసం మరి మీరు కూడా పనిచేయాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది అని అడుగుతున్నాం. ఈ లేబర్ కార్యాలయం సిబ్బంది కేవలం ఫ్యాన్ల కింద కూర్చొని వాళ్ళ పని పాట లేకుండా వాళ్ళ ఫ్యాన్లకి ఆఫీస్కే పరిమితం అవుతున్నారు. మరి ఇక్కడ ఉన్నటువంటి కార్మికులకు మీరు ఏం సేవలు అందిస్తున్నారని ఈ సందర్భంగా సిఐటిగా మేము అడుగుతున్నాం. చంద్రబాబు నాయుడు గారిని మేము ఒకటే అడుగుతున్నాం, దేశం సుభిక్షంగా ఉండాలంటే కార్మికులు, కర్షకులు, కష్టజీవులు ఈరోజు ఎంతో ఉన్నత స్థాయిలో ఉండాల్సినటువంటి పరిస్థితి. ఈరోజు మీరు ఇక్కడ ఉన్నటువంటి ఉన్నతాధికారులు అయితేనేమి, నరేంద్ర మోడీ అయితేనేమి, చంద్రబాబు నాయుడు అయితేనేమి, జగన్ అయితేనేమి, ఇక్కడ ఉన్నటువంటి పాలకులు, అధికారులు సుభిక్షంగా సుఖ సంతోషాలతో ఒక గృహంలో నిర్మించినటువంటి గృహంలో ఏసీలు వేసుకొని ఆ యొక్క భవన నిర్మాణ కార్మికులు దాన్ని మేము చెప్తున్నాం. ఈరోజు భవన నిర్మాణ కార్మికులు నిర్మించినటువంటి మీ గృహాల్లో సుఖంగా ఉంటూ భవన నిర్మాణ కార్మికులకు మీరు ఏం చేస్తున్నారని అడుగుతున్నాం. ఈరోజు శ్రమ దోపిడీకి ఈరోజు కార్మికులు గురవుతున్నారు. భవన నిర్మాణ కార్మికులు శ్రమ దోపిడీకి గురవుతున్నారు.
మరి ఈరోజు వారు పడుతున్నటువంటి ఈ శ్రమకు, అక్కడ ఉన్నటువంటి ఈ శ్రమకు ఫలితం ఎక్కడ అని అడుగుతున్నాం. ఈరోజు భవన నిర్మాణ కార్మికుల కోసం అనేక సంక్షేమ పథకాలను విడిచినప్పటికీ ఏ ఒక్కటి ప్రజల్లోకి తీసుకురాలేని పరిస్థితి. ఈరోజు ఆర్థికంగా భవన నిర్మాణ కార్మికులకు మీరు ఎంతవరకు ఆదుకున్నారని అడుగుతున్నాం. ఈరోజు భవన నిర్మాణ కార్మికులు ఏదో ఒక రకంగా మరి ప్రమాదం జరిగితే మీరు యాక్సిడెంటల్ డెత్తులకి మరి ప్రమాద బీమాలు ఎక్కడ ఇస్తున్నారో అని అడుగుతున్నాం. ఈ ప్రభుత్వాన్ని మేము ఒకటి అడుగుతున్నాం, ప్రమాద బీమాలు ఈ భవన నిర్మాణ కార్మికులకు, అమానులకు, మరి ఇక్కడ ఉన్నటువంటి లేబర్లకు అందరికీ మీరు అందివలసినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఈరోజు కార్మికుల కష్టాన్ని ఈరోజు దోపిడీ చేస్తున్నటువంటి ప్రభుత్వాలు ఈ దోపిడీలను ఆపాలి. వెంటనే ఈ కష్టజీవుల కోసం వెంటనే సంక్షేమ పథకాలను, సంక్షేమ బోర్డులను ఏర్పాటు చేసి ఆ యొక్క భవన నిర్మాణ కార్మికులకే కాదు అనేక కార్మిక సంఘాలకు మీరు అందవలసినటువంటి పథకాలని ఆర్థికంగా ఎదిగించాల్సినటువంటి ఆవశ్యకత ఈ ప్రభుత్వాల పైన, అధికారుల పైన ఉంది అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు మేము ఒకటే అడుగుతున్నాం, ఈరోజు దేశవ్యాప్తంగా ఎన్నో లక్షల మంది ఉన్నటువంటి ఈ భవన నిర్మాణ కార్మికుల కోసం ఏ ప్రభుత్వం వచ్చినా ఓటు రాజకీయాలు చేస్తున్నారు తప్ప మరి మీరు నిజంగా చిత్తశుద్ధి ఉందా అని అడుగుతున్నాం. ఈరోజు మేము ఒకటే అడుగుతున్నాం, ఈ భవన నిర్మాణ కార్మికులు మీరు ఐదేళ్లకు ఒక్కసారి ఓటు బ్యాంకుగానే చూస్తున్నారు. మరి వారి కోసం అలివి కానీ, ఆచార నిషార్థం కానీ అన్ని అబద్ధపు మాటలు, అబద్ధపు బూటకు మాటలు చెప్పి ఓట్లు దండుకుంటున్నారు తప్ప వారి సంక్షేమం కోసం ఆ సంక్షేమ బోర్డును ఎందుకు నిర్మించడం లేదని అడుగుతున్నాం. ఈరోజు లక్షలాది మంది ఉన్నటువంటి సంక్షేమ బోర్డుని మీరు భవన నిర్మాణ కార్మికుల కోసం ఏర్పాటు చేస్తే ఆ యొక్క భవన నిర్మాణ కార్మికుల కుటుంబాలు ఎంతో ఉన్నతి సాధిస్తాయి. వెంటనే పత్తికొండ హెడ్ క్వార్టర్లో లేబర్ కార్యాలయాన్ని తీసుకురావాలి. ఆ యొక్క సేవలు ఇక్కడ డివిజన్ హెడ్ క్వార్టర్లో నుండి అందించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అంతేకాదు ఇక్కడ ఉన్నటువంటి భవన నిర్మాణ కార్మికులకు, లక్షలాది మంది భవన నిర్మాణ కార్మికులకు మీరు సంక్షేమ బోర్డును ఏర్పాటు చేసి ఆ యొక్క సంక్షేమ బోర్డు ద్వారా మరి రుణాలను మంజూరు చేసి వారి కుటుంబాలను ఆదుకోవాలని మేము డిమాండ్ చేస్తూ నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని అధ్యక్షుల వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. తెలియజేయడం సిఐటియు అనుబంధ సంఘం, భవన నిర్మాణ కార్మిక సంఘం. మేడం, మా భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని, తమ ద్వారా ప్రభుత్వానికి రిప్రజెంటేషన్ చేయాలని మేము కోరుతున్నాం. వెల్ఫేర్ బోర్డు లేబర్ కార్యాలయం ఉంది, ఎక్కడో డివిజన్ హెడ్ క్వార్టర్ అయినప్పటికీ పత్తికొండ ఎక్కడో మారుమూల ఆలూరు ప్రాంతంలో ఉంది. ఆ ఆలూరు ప్రాంతంలో కనీసం ఆ కార్యాలయం ఉంది అని కానీ చాలా మంది కార్మికులకు తెలియదు. దయచేసి ఎప్పుడైతే మనకు డివిజన్ హెడ్ క్వార్టర్ ఉందో ఆ హెడ్ క్వార్టర్లో నుంచే ఆ కార్యాలయాన్ని నడిపి వారికి అందరికీ సేవలు అందించాలని మేము 2 ప్రధానమైన డిమాండ్లతో మీ ముందుకి ఈ రిప్రజెంటేషన్ చేస్తున్నాం. డివిజన్ హెడ్ క్వార్టర్ లో వెల్ఫేర్ ఉండాలా, సంక్షేమ బోర్డు